435 కోట్లు పెట్టి ఇల్లు కొన్న జూకర్బర్గ్. ఇల్లంటే ఇల్లు కాదు, ఏకంగా 440 ఎకరాల ఎస్టేట్తో కూడిన చారిత్రాత్మక కోట. మెటా సీఈఓ మార్క్ జూకర్బర్గ్ భార్య ప్రిస్కిల్లా చాన్ కలిసి ఐర్లాండ్లో దాదాపు 200 ఏళ్ల పురాతనమైన స్ట్రాన్ క్యాలీ కోటను కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ధర సుమారు 30 మిలియన్ యూరోలు, అంటే భారత కరెన్సీలో దాదాపు 335 కోట్లు. అసలు ఈ కోటలో ఏముంది? జూకర్బర్గ్ ఇంత భారీ మొత్తం పెట్టి దీన్నే ఎందుకు కొన్నాడు? దీని వెనుక ఉన్న కథ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఐర్లాండ్లోని బ్లాక్ వాటర్ వ్యాలీలో బ్లాక్ వాటర్ రివర్ ఒడ్డున ఈ స్ట్రాన్ క్యాలీ కోట ఉంది. చుట్టూ పచ్చని ప్రకృతి, నది, భారీ ఎస్టేట్. మొత్తంగా ఈ ఆస్తి దాదాపు 440 ఎకరాల్లో విస్తరించి ఉంది. 19వ శతాబ్దంలో నిర్మించిన ఈ గోతిక్ స్టైల్ భవంతిని సుమారు 1830లో అప్పటి మాజీ ఎంపీ జాన్ కీలే కోసం పేనే సోదరులు డిజైన్ చేశారు. అంటే దాదాపు 2 శతాబ్దాల చరిత్ర ఉన్న భవంతిని ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన టెక్ బిలియనియర్లో ఒకరైన మార్క్ జూకర్బర్గ్ సొంతం చేసుకున్నారన్నమాట. ఈ క్యాసిల్ ఎంత పెద్దదంటే దీని విస్తీర్ణం దాదాపు 16,000 చదరపు అడుగులు. ఇంట్లో కిచెన్ నుంచి డైనింగ్ హాల్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలంటే 4.5 నిమిషాలు టైం పడుతుంది. అంటే మనం ఇంట్లో ఒక గది నుంచి మరొక గదికి వెళ్ళడానికి కొన్ని అడుగులు వేస్తాం. కానీ జూకర్బర్గ్ కొత్త ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాలంటే చిన్న ట్రెక్కింగ్ చేయాల్సిందే అన్నమాట. ఇదే ఈ క్యాసిల్ ఎంత భారీగా ఉందో చెప్పడానికి సరిపోతుంది. ఈ స్ట్రాన్ క్యాలీ కోట గత 25 ఏళ్లుగా ర్యాప్ క్యాపిటల్ సహా వ్యవస్థాపకుడు మెకిల్ ఎలెన్ బూక్లీ, ఆయన భార్య జియాన్ కార్లకు సొంతంగా ఉంది. ఇప్పుడు వారు ఆస్తిని జూకర్బర్గ్ దంపతులకు విక్రయించారు. అయితే ఈ డీల్ సాధారణంగా మార్కెట్లో పెట్టి కొనుగోలు చేసింది కాదు. మార్కెట్ ఆఫ్ డీల్గా జరిగినట్లు ఐరిష్ టైమ్స్ కథనం పేర్కొంది. అలాగే ఈ లావాదేవీ ఇంకా ఐర్లాండ్ ప్రాపర్టీ ప్రైస్ రిజిస్టర్లో అధికారికంగా నమోదు కాలేదు. అందుకే ఖచ్చితమైన కొనుగోలు ధర స్పష్టంగా తెలియకపోయినా సుమారు 20 నుంచి 30 మిలియన్ యూరోల మధ్య ఉండొచ్చని సమాచారం. ఎక్కువగా ప్రచారంలో ఉన్న ధర మాత్రం 30 మిలియన్ యూరోలు, అంటే దాదాపు 335 కోట్లు. ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే అమెరికాలోని జూకర్బర్గ్ కుటుంబానికి భారీ స్థాయిలో ఆస్తులు ఉన్నాయి. అయినా ఐర్లాండ్లో ఇంత ఖరీదైన కోట ఎందుకు? కారణం కూడా చాలా సింపుల్. మెటాకు యూరోప్లో కీలకమైన కేంద్రం ఐర్లాండ్లోనే ఉంది. డబ్లిన్లో మెటా ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఉంది. 2009 నుంచి ఐర్లాండ్లో మెటా తన యూరోపియన్ హెడ్ క్వార్టర్స్ను నిర్వహిస్తుంది. అక్కడ సుమారు 1500 మందికి ఉద్యోగాలు ఉన్నట్లు సమాచారం. కొత్త కోట డబ్లిన్లోని మెటా హెడ్ క్వార్టర్స్కు దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. జూకర్బర్గ్ ఐర్లాండ్కి వచ్చినప్పుడు ఈ ఇంటిని ఉపయోగించుకోవడంతో పాటు దాన్ని సంరక్షించి మెరుగుపరచాలని భావిస్తున్నట్లు ఆయన ప్రతినిధి తెలిపారు. అంటే ఇది కేవలం ఖరీదైన ఇల్లు కొనడం మాత్రమే కాదు, ఒక చారిత్రాత్మక ఆస్తిని సొంతం చేసుకోవడం, దాని భవిష్యత్ తరాలకు కాపాడుకోవడం కూడా తమ లక్ష్యమని జూకర్బర్గ్ కుటుంబం చెబుతుంది. ఈ కోటను 25 ఏళ్లుగా చూసుకున్న మాజీ యజమానులు కూడా దీన్ని విడిచిపెట్టడం బాధగా ఉన్నప్పటికీ కొత్త యజమానులు ఈ ఆస్తిని సంరక్షించి అభివృద్ధి చేయాలని భావిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. అయితే జూకర్బర్గ్కు ఐర్లాండ్లో ప్రాపర్టీ కొనాలనే ఆసక్తి ఇప్పుడు మొదలైంది కాదు. గత వేసవిలోనే ఆయన ఐర్లాండ్లో ఒక భారీ ఎస్టేట్ కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి. లిబర్టీ మీడియా చైర్మన్ జాన్ మెలోనీకి చెందిన కిల్దారీలో క్యాస్టిల్ మార్టిన్ హౌస్ అండ్ ఎస్టేట్ను కొనుగోలు చేసేందుకు జూకర్బర్గ్ ఆసక్తి చూపినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. చివరకు ఆ డీల్ జరగలేదు. కానీ ఇప్పుడు ఏకంగా స్ట్రాన్ క్యాలీ క్యాస్టిల్ను దక్కించుకోవడంతో జూకర్బర్గ్ ఐర్లాండ్లో తన రియల్ ఎస్టేట్ ప్రెసెన్స్ను మరో స్థాయికి తీసుకెళ్లినట్లయింది. ఇక జూకర్బర్గ్కు ఖరీదైన రియల్ ఎస్టేట్ కొనుగోలు కొత్తేమీ కాదు. నివేదికల ప్రకారం అమెరికాలోని పాలో ఆల్టాలో ఆయనకు అనేక ఆస్తులు ఉన్నాయి. ఫ్లోరిడా, వాషింగ్టన్ డీసీ, హవాయి వంటి ప్రాంతాల్లో కూడా ఆయన భారీ ఆస్తులు కలిగి ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఆ లిస్టులో ఐర్లాండ్లోని చారిత్రాత్మక క్యాసిల్ కూడా చేరింది. అంటే జూకర్బర్గ్కు ఇల్లు అంటే కేవలం నివసించడానికి 4 గోడలు కాదు, చరిత్ర, ప్రకృతి, ప్రైవసీ, భారీ ఎస్టేట్ అన్నీ కలిసిన ఒక ప్రైవేట్ కింగ్డమ్ అన్నమాట. అయితే టెక్ బిలియనియర్లు ఇలా భారీగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం జూకర్బర్గ్తోనే ఆగిపోలేదు.
ఇటీవలే ఏఐ రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఖరీదైన భవంతులపై భారీగా ఖర్చు చేస్తున్నారు. ఏఐ ప్రపంచంలో సంపాదిస్తున్న డబ్బు ఇప్పుడు లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కూడా కనిపిస్తుంది. అందుకే సిలికాన్ వ్యాలీ నుంచి యూరప్ వరకు టెక్ బిలియనియర్స్ కొనుగోలు చేస్తున్న ఇల్లు ఇప్పుడు సాధారణ ఇల్లుగా కాకుండా కోట్ల రూపాయలు విలువైన మ్యాన్షన్స్, ఎస్టేట్స్, క్యాసిల్స్గా మారుతున్నాయి. ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే అమెరికాలోని జూకర్బర్గ్ కుటుంబానికి భారీ స్థాయిలో ఆస్తులు ఉన్నాయి. అయినా ఐర్లాండ్లో ఇంత ఖరీదైన కోట ఎందుకు? కారణం కూడా చాలా సింపుల్. మెటాకు యూరోప్లో కీలకమైన కేంద్రం ఐర్లాండ్లోనే ఉంది. డబ్లిన్లో మెటా ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఉంది. 2009 నుంచి ఐర్లాండ్లో మెటా తన యూరోపియన్ హెడ్ క్వార్టర్స్ను నిర్వహిస్తుంది. అక్కడ సుమారు 1500 మందికి ఉద్యోగాలు ఉన్నట్లు సమాచారం. కొత్త కోట డబ్లిన్లోని మెటా హెడ్ క్వార్టర్స్కు దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. జూకర్బర్గ్ ఐర్లాండ్కి వచ్చినప్పుడు ఈ ఇంటిని ఉపయోగించుకోవడంతో పాటు దాన్ని సంరక్షించి మెరుగుపరచాలని భావిస్తున్నట్లు ఆయన ప్రతినిధి తెలిపారు. అంటే ఇది కేవలం ఖరీదైన ఇల్లు కొనడం మాత్రమే కాదు, ఒక చారిత్రాత్మక ఆస్తిని సొంతం చేసుకోవడం, దాని భవిష్యత్ తరాలకు కాపాడుకోవడం కూడా తమ లక్ష్యమని జూకర్బర్గ్ కుటుంబం చెబుతోంది. ఈ కోటను 25 ఏళ్లుగా చూసుకున్న మాజీ యజమానులు కూడా దీన్ని విడిచిపెట్టడం బాధగా ఉన్నప్పటికీ కొత్త యజమానులు ఈ ఆస్తిని సంరక్షించి అభివృద్ధి చేయాలని భావిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. అయితే జూకర్బర్గ్కు ఐర్లాండ్లో ప్రాపర్టీ కొనాలనే ఆసక్తి ఇప్పుడు మొదలైంది కాదు. గత వేసవిలోనే ఆయన ఐర్లాండ్లో ఒక భారీ ఎస్టేట్ కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి. లిబర్టీ మీడియా చైర్మన్ జాన్ మెలోనీకి చెందిన కిల్దారీలో క్యాస్టిల్ మార్టిన్ హౌస్ అండ్ ఎస్టేట్ను కొనుగోలు చేసేందుకు జూకర్బర్గ్ ఆసక్తి చూపినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. చివరకు ఆ డీల్ జరగలేదు. కానీ ఇప్పుడు ఏకంగా స్టాన్ క్యాలీ క్యాస్టిల్ను దక్కించుకోవడంతో జూకర్బర్గ్ ఐర్లాండ్లో తన రియల్ ఎస్టేట్ ప్రెసెన్స్ను మరో స్థాయికి తీసుకెళ్లినట్లయింది. ఇక జూకర్బర్గ్కు ఖరీదైన రియల్ ఎస్టేట్ కొనుగోలు కొత్తేమీ కాదు. నివేదికల ప్రకారం అమెరికాలోని పాలో ఆల్టాలో ఆయనకు అనేక ఆస్తులు ఉన్నాయి. ఫ్లోరిడా, వాషింగ్టన్ డీసీ, హవాయి వంటి ప్రాంతాల్లో కూడా ఆయన భారీ ఆస్తులు కలిగి ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఆ లిస్టులో ఐర్లాండ్లోని చారిత్రాత్మక క్యాసిల్ కూడా చేరింది. అంటే జూకర్బర్గ్కు ఇల్లు అంటే కేవలం నివసించడానికి 4 గోడలు కాదు, చరిత్ర, ప్రకృతి, ప్రైవసీ, భారీ ఎస్టేట్ అన్నీ కలిసిన ఒక ప్రైవేట్ కింగ్డమ్ అన్నమాట. అయితే టెక్ బిలియనియర్లు ఇలా భారీగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం జూకర్బర్గ్తోనే ఆగిపోలేదు. ఇటీవలే ఏఐ రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఖరీదైన భవంతులపై భారీగా ఖర్చు చేస్తున్నారు. ఏఐ ప్రపంచంలో సంపాదిస్తున్న డబ్బు ఇప్పుడు లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కూడా కనిపిస్తుంది. అందుకే సిలికాన్ వ్యాలీ నుంచి యూరప్ వరకు టెక్ బిలియనియర్స్ కొనుగోలు చేస్తున్న ఇల్లు ఇప్పుడు సాధారణ ఇల్లుగా కాకుండా కోట్ల రూపాయలు విలువైన మ్యాన్షన్స్, ఎస్టేట్స్, క్యాసిల్స్గా మారుతున్నాయి. మొత్తానికి మార్క్ జూకర్బర్గ్ కొత్తగా కొన్న స్టాన్ క్యాస్టిల్ కథ ప్రత్యేకత కేవలం 335 కోట్ల ధర కాదు, దాదాపు 200 ఏళ్ల చరిత్ర, 440 ఎకరాల ఎస్టేట్, 16,000 చదరపు అడుగుల విస్తీర్ణం, బ్లాక్ వాటర్ రివర్ ఒడ్డున ఉన్న అద్భుతమైన లొకేషన్, ఇవన్నీ కలిపి ఈ ఆస్తిని ప్రత్యేకంగా మార్చాయి. మెటాను సోషల్ మీడియా ప్రపంచంలో మరో స్థాయికి తీసుకెళ్లిన జూకర్బర్గ్ ఇప్పుడు ఐర్లాండ్లో ఏకంగా ఒక చారిత్రాత్మక కోటకు యజమాని అయ్యాడు. మరి ఈ భవంతిని భవిష్యత్తులో జూకర్బర్గ్ కుటుంబం ఎలా మార్చబోతుందో చూడాలి. మరి ఇలాంటి టెక్ న్యూస్ కోసం ఆ స్ట్రీమ్ను ఇప్పుడే ఫాలో అవ్వండి.